డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోటప్పకొండలో పర్యటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పర్యటన ఎలా కొనసాగుతోంది? ఏ కార్యక్రమాల్లో ఆయన పాల్గొనే అవకాశం ఉంది? అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? సింధు, ఏదైతే పవన్ కళ్యాణ్ త్రికోటేశ్వర స్వామి ఆలయ దర్శనానికని ఈ రోజు వచ్చినటువంటి పరిస్థితులు అయితే మాత్రం కోటప్పకొండ పరిసర ప్రాంతాలు, పల్నాడు ప్రాంతం నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి ఆయన అభిమానులు గాని, కార్యకర్తలు గాని తరలి వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడింది. ప్రధానంగా కూడా ఆయన ఏదైతే ఇక్కడ వచ్చినటువంటి నేపథ్యంలో ఆయన చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి కూడా చాలా పెద్ద సంఖ్యలో ప్రజలు రావడం జరిగింది. ముఖ్యంగా కూడా హెలిప్యాడ్ కి సంబంధించి హెలిప్యాడ్ చుట్టుపక్కల అయితే మాత్రం పూర్తిగా కూడా జనసంద్రంగా మారిందని చెప్పుకోవాలి. ఆ తర్వాత ఆయన వచ్చినటువంటి నేపథ్యంలో అక్కడ ఒక్కసారిగా కూడా క్రౌడ్ అయితే విపరీతంగా ఉండటం నేపథ్యంలో పోలీసులు అయితే మాత్రం కొంత ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు అయితే కనపడ్డాయి. ఆ తర్వాత ప్రజలకు విషెస్ చేసుకుంటూ ఎవరైతే తన చూడటానికి వచ్చిన వారందరికీ కూడా విష్ చేస్తూ ఆయన అయితే కారులో వెళ్తున్నటువంటి సమయంలో యువకులు అయితే మాత్రం ఆ కారుని వెంబడించేందుకు వెళ్తాం అనేది జరిగింది. ఆ సందర్భంలో ఆయన అయితే మాత్రం వాళ్ళని వారించారు. ఎందుకంటే పరిగెత్తుతూ వాళ్ళైతే ఎక్కడ పడిపోతారని వాళ్ళు దాన్ని కూడా లెక్క చేయనటువంటి పరిస్థితుల్లో పోలీసులు అయితే వాళ్ళందరినీ కూడా ప్రివెన్షన్ చేసినటువంటి పరిస్థితి. ఆ తర్వాత ప్రజెంట్ అయితే పవన్ కళ్యాణ్ ప్రజెంట్ కోటప్పకొండకు సంబంధించినటువంటి త్రికోటేశ్వర స్వామి ఆలయంలో ఆయన ఉన్నారు. ఆయన వెళ్ళంగానే ఆలయ మర్యాదలతో ఆయనకి స్వాగతం పలికారు. ఆయన ఈ స్వామివారికి ప్రత్యేకమైనటువంటి వస్త్రాలను అయితే మాత్రం ఆయన ఆచారాలకి అనుగుణంగానే ఆయన నెత్తి మీద పెట్టుకొని ఒక ప్లేట్ లో నెత్తి మీద పెట్టుకొని తీసుకెళ్లి స్వామివారికి సమర్పించారు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎవరైతే పూజారులు ఉన్నారో ఆ పూజారులు అయితే మాత్రం పూర్తిగా కూడా ఆయనకి ఏదైతే ఆ పూజని త్రికోటేశ్వర స్వామికి ప్రత్యేకమైనటువంటి పూజలు చేశారు. అలాగే పూజాభిషేకాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రధానంగా కూడా ఆయన మొట్టమొదటి నుంచి అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా త్రికోటేశ్వర స్వామిని దర్శించుకోవాలని అనుకున్నా కూడా 2-3 సార్లు ఆయన నర్సాపేటకు సంబంధించి కోటప్పకొండకు వచ్చేందుకు ఆయనకి టూర్ ఫిక్స్ చేసినప్పటికీ కూడా ఆయన అయితే రాలేకపోయారు అనివార్య కారణాల వల్ల. మొన్న అయితే మాత్రం ఏదైతే పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి ఆ నిధులతో కొత్తపాలెం వరకు, కోటప్పకొండ నుంచి కొత్తపాలెం వరకు ఏర్పాటు చేసినటువంటి ఈ రోడ్డు ఏదైతే ఉందో అది 4.5 కోట్లు ఆయన గ్రాంట్ ఇవ్వటం, అది వడివిడిగా కూడా పూర్తి అయ్యి 8 కిలోమీటర్ల వరకు కొత్త రోడ్డు నిర్మించిన నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే అరవింద్ బాబు అయితే ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ కి తెలియజేస్తూ ఆయన రావాల్సిందిగా కూడా అడిగినటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ దానికి అగ్రీ అయ్యారు. ఈ రోజు అయితే మాత్రం దానికి సంబంధించి ఆయన అక్కడికి రావడం జరిగింది. ప్రధానంగా మొట్టమొదటిసారి అయితే మాత్రం ఆయన త్రికోటేశ్వర స్వామిని ప్రధానంగా కూడా మొట్టమొదట ఆయన దర్శించుకోవడం జరిగింది. మరికొద్దిసేపట్లో అంటే ఒక హాఫ్ అన్ అవర్ లో ఇక్కడ ఏదైతే కొత్తపాలెంకి సంబంధించినటువంటి రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమానికి ఆయన అటెండ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే ప్రధానంగా కూడా బారికేట్లు అంటే పవన్ కళ్యాణ్ వస్తున్నటువంటి సందర్భంలో ఆయన చూసేందుకు పెద్ద ఎత్తున ఇక్కడ మహిళలు తరలి వచ్చారు. ఈ మహిళలు తరలి వచ్చిన సందర్భంలో అక్కడ బారికేట్లు ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఆ బారికేట్లు కూడా వాళ్ళు ఖాతరు చేయలేనటువంటి పరిస్థితుల్లో మాత్రం పోలీసులు అయితే ఇబ్బంది పడుతున్నారని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఇక అక్కడ పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత త్రికోటేశ్వర స్వామికి సంబంధించి పూజ కంప్లీట్ అయిన తర్వాత ఆయన అయితే ఇక్కడికి రావడం జరుగుతుంది. వచ్చి ఇక్కడ ఏదైతే కొత్తపాలెం రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డుని అయితే మాత్రం ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొనే పరిస్థితి అయితే ఉంటుంది. మొట్టమొదటి నుంచి కూడా ఈ అరవింద్ బాబు ఎవరైతే ఎమ్మెల్యే అరవింద్ బాబు ఉన్నారో ఇందాక మనకి ప్రైమ్ లైన్ కి ఇచ్చినటువంటి FTF లో ఫేస్ టు ఫేస్ లో కూడా ఆయన చెప్పిన విషయం ఏంటంటే చిరంజీవి ఫ్యామిలీకి తన ఫ్యామిలీకి కొంత అన్యోన్యత ఉన్నదని చెప్పారు. దానికి కారణం తాము మెడ్రాస్ లో ఉన్నటువంటి సందర్భంలో చిరంజీవికి సంబంధించిన ఇంటి సమీపంలోనే ఉండేవాళ్ళం, దాంతో మాకు కొంత లైజనింగ్ ఉన్నది. ఆ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ తో తమకైతే మాత్రం ఇంటరాక్షన్ జరిగింది ఆయన చెప్పడం జరిగింది. ఈ తర్వాత ఈయన మొన్న వెళ్లి పవన్ కళ్యాణ్ కలిసి మీద కోటప్పకొండకు ఆహ్వానించిన మీద వెంటనే కూడా తాను రావడానికి అంగీకారం తెలపడం, దాని తర్వాత వెంటనే కూడా ఆ కార్యక్రమానికి సంబంధించి షెడ్యూల్ కూడా విడుదల చేసినటువంటి పరిస్థితుల్లో ఈ రోజైతే మాత్రం పవన్ కళ్యాణ్ ఇక్కడికి రావటం జరిగింది. ప్రధానంగా ఇప్పుడైతే మాత్రం ఆయన ఏదైతే కోటప్పకొండకు సంబంధించినటువంటి త్రికోటేశ్వర స్వామి ఆలయం ఉందో ఆ త్రికోటేశ్వర స్వామి ఆలయం ఏదైతే ఉందో ఆ ఆలయం వద్దకి ఆయన
ఆ, వెళ్ళటం, అక్కడ ఉన్నటువంటి అర్చకులు అయితే మాత్రం ప్రధానంగా ఆలయ మర్యాదలతో స్వాగతం పలకటం, శేషవస్త్రాన్ని సమర్పించడం, అలాగే పూర్తిగా కూడా ఆయనకి స్వామివారికి సంబంధించి ఆయన వస్త్రాలు సమర్పించే పరిస్థితి నేపథ్యంలో ఆ వస్త్రాలన్నింటినీ కూడా ఒక దీనికి సంబంధించి ఒక ప్లేట్ లో నెత్తిన పెట్టుకుని తీసుకెళ్లేటువంటి ఆచారం ఏదైతే ఉందో ఆ ఆచారాన్ని కూడా పూర్తిగా కూడా ఫాలో అవుతూ స్వామివారి దగ్గరికి వెళ్ళటం, తర్వాత అర్చకులైతే మాత్రం పవన్ కళ్యాణ్కి సంబంధించి ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. అలాగే అక్కడ అయితే మాత్రం అభిషేకాలు కూడా చేస్తున్నట్టు కూడా ప్రజెంట్ మనకి కనబడుతూ ఉన్నది. ప్రధానంగా కూడా ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే ఆయన అయితే మాత్రం ఇక్కడికి రావడం జరుగుతుంది. యాక్చువల్ గా చెప్పాలంటే మాత్రం శివరాత్రికి ఇంకో 25 రోజులు ఉన్నప్పటికీ కూడా కోటప్పకొండ మరో శివరాత్రిగా మారిందని చెప్పుకోవాలి. ప్రధానంగా కూడా అన్ని ప్రాంతాల నుంచి ఒకేసారి ప్రజలందరూ పవన్ కళ్యాణ్ చూసేందుకు తరలిచ్చిన నేపథ్యంలో పోలీసులు అయితే మాత్రం ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు, ఎక్కడికక్కడ అభిమానులతో ఆయన్ని చూడాలని అనుకుంటూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లోనే ప్రజెంట్ అయితే మాత్రం ఇక్కడ ఈ బారికేడ్లు ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఆ బారికేడ్లు అన్నిటినీ కూడా వాళ్ళైతే మాత్రం ఖాతరు చేయలేనటువంటి పరిస్థితులు. పోలీసులు ఎవరైతే ఉన్నారో పోలీసులు కూడా చాలా తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అశేషంగా కూడా ప్రజలు తరలి వచ్చినటువంటి ఈ పరిస్థితులు వాళ్ళని కంట్రోల్ చేసేందుకు పోలీసులు అయితే మాత్రం అష్టకష్టాలు పడుతున్నట్టుగా కూడా మనకి కనపడుతూ ఉంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ మొట్టమొదటిసారి అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి నరసరావుపేటకి వస్తున్నటువంటి ఈ నేపథ్యం, దానికి తోడు అక్కడ ఉన్నటువంటి ఎక్కువ మంది ఆ కూటమికి సంబంధించిన నాయకుల్లో ఎక్కువ మంది జనసేన పార్టీకి సంబంధించి, అదే విధంగా కూడా పవన్ కళ్యాణ్ కి సంబంధించినటువంటి అభిమానులు ఉన్నటువంటి ఈ నేపథ్యం, దానికి తోడు మహిళలందరూ కూడా పవన్ కళ్యాణ్ అంటే మంచిగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు ఒక మచ్చలేని నాయకుడిగా కూడా మహిళలలో ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తెచ్చుకున్న పరిస్థితుల్లో అయితే మాత్రం పవన్ కళ్యాణ్ చూసేందుకు ఎప్పుడు బయటికి రాని మహిళలు సైతం కూడా తరలి వస్తున్నటువంటి పరిస్థితి. ప్రజెంట్ ఇక్కడ సిచ్యువేషన్ కనుక మనం చూసుకున్నట్లయితే మాత్రం ఒక్కసారిగా కూడా కోటప్పకొండకు శివరాత్రి ముందే తరలి వచ్చిందా అన్నటువంటి పరిస్థితులు అయితే కనపడుతూ ఉంది. ఇప్పటికే ఇక ఈ ఏదైతే ఈ కొత్తపాలెంకి సంబంధించినటువంటి రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డుకి సంబంధించి దానికి సంబంధించినటువంటి ప్రారంభోత్సవం ఏదైతే ఉందో ఆ ప్రారంభోత్సవానికి సంబంధించి ప్రధానంగా కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడికి కూడా అంటే ఇది కోటప్పకొండకి ఇక్కడికి ఒక 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడికి కూడా ప్రజలైతే తరలి వచ్చారు. ఒక పక్కన ఆయన ఏదైతే హెలిప్యాడ్ ఉందో ఆ హెలిప్యాడ్ కి కూడా వేలాదిగా కూడా రావడం, ఇక్కడికి కూడా వేలాదిగా వచ్చినటువంటి సందర్భంలో అయితే మాత్రం ప్రధానంగా ఇక్కడ కొంత ఛాలెంజ్ గా ఉన్నట్టుగానే తెలుస్తూ ఉంది. ఒకేసారి ఈ క్రౌడ్ ఎక్కువగా వచ్చినటువంటి నేపథ్యంలో అయితే మాత్రం ఒక పోలీసులకి అయితే మాత్రం కొంత శ్రమ పడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. కాకపోతే డిసిప్లిన్ గానే ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు. కాకపోతే ఆయన వచ్చినటువంటి సందర్భంలో మరింతగా కూడా ఉత్సుకత చూపిస్తారా అనే దాని మీద మాత్రం చూడాల్సిన పరిస్థితి. ఇందాక ఏదైతే ఆయన హెలిప్యాడ్ కి వచ్చారో హెలిప్యాడ్ కి వచ్చినటువంటి ఈ సందర్భంలో అయితే మాత్రం కొంత ఉత్సుకత చూపించినటువంటి పరిస్థితుల కారణంగా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే ఏర్పడినాయని చెప్పుకోవాలి. అయితే పోలీసులు అయితే మాత్రం దాన్ని ఛాలెంజ్ గా తీసుకోవటం, ఆ తర్వాత అయితే మాత్రం వాళ్ళని అక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా పంపించినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పటికే ఆయనకి ఏదైతే ప్రధానంగా కూడా త్రికోటేశ్వర స్వామి ఆలయం చాలా పవిత్రమైనటువంటి ప్లేస్, అదే విధంగా కూడా చాలా విశిష్టమైనటువంటి ప్లేస్. శివరాత్రి ఉత్సవాలు ఏపీ మొత్తంలో కూడా అత్యంత గొప్పగా చేసేది, అదే విధంగా కూడా అత్యంత ఎక్కువగా కూడా క్రౌడ్ వచ్చేటువంటి ఈ ప్రాంతం శివరాత్రి కోటప్పకొండకి సంబంధించి ప్రధానంగా కూడా కోటప్పకొండకి ప్రభలంటే పెట్టింది పేరు. ఆ కోటప్పకొండకి సంబంధించి పైన త్రికోటేశ్వర స్వామి కొండ మీద ఉన్నటువంటి నేపథ్యంలో కింద అయితే మాత్రం ప్రభలను ఏర్పాటు చేస్తారు. ఈ ప్రభలను చూడటానికి రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికైతే ప్రజలు తరలి వస్తూ ఉంటారు. లక్షలాది మంది ఆ రోజైతే తరలి వస్తారు. కొండ మొత్తం కూడా జనసాంద్రంతో కిక్కిరిసిపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి. అటువంటి ఈ పవిత్రమైనటువంటి ప్లేస్, అదే విధంగా కూడా యాక్చువల్ గా చెప్పాలంటే మాత్రం ఇక మనకి ఏదైతే ఈ ఏపీలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా అత్యంత ఫేమస్ అయినటువంటి ఈ ప్లేస్ గా కూడా కోటప్పకొండని చెప్పుకోవచ్చు. ఇక్కడ జరిగేటువంటి ఏదైతే తిరణాల ఏదైతే ఉందో ఆ తిరణాలకు సంబంధించి ఈ ఒక విశిష్టమైనటువంటి ఈ ప్లేస్ అయితే ఉన్నదని చెప్పుకోవాలి. ఈ తిరణాల్లో జరిగేటువంటి రథాలు అయితే మాత్రం పెద్ద ఎత్తున కూడా అక్కడికి ఈ ప్రభలు వచ్చినటువంటి సందర్భం. కరెంటు ప్రభలకి ఫేమస్ మొట్టమొదటి కరెంటు ప్రభలు అనేవి ఈ ఏర్పాటు చేసింది ఇక్కడే. అది కూడా
ఒక 100 అడుగుల ఎత్తులో కూడా ఏర్పాటు చేయడంతో ఇక్కడ ఫేమస్ అయింది. అటువంటి ప్రభలు అయితే మాత్రం 50లు 100ల సంఖ్యలో అయితే ఏర్పాటు చేస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ అయితే మరికొద్ది సేపట్లో ఇక్కడ జరిగేటువంటి ఏదైతే ఇప్పుడైతే మాత్రం ఆయన టెంపుల్లో ఉన్నారు. టెంపుల్లో కార్యక్రమాలన్నీ పూజా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అభిషేకాలు పూజలు పూర్తయిన వెంబట ఇక్కడికి రావటం, ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే కొత్తపాలెం రోడ్డు ఏదైతే ఉందో ఆ కొత్తపాలెం రోడ్డుకి ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఇప్పటికే ఇక్కడికైతే మాత్రం పెద్ద ఎత్తున కూడా ప్రజలు తరలి వచ్చారు. ఇక్కడ ప్రెజెంట్ అయితే మాత్రం సిచ్యువేషన్ అయితే మాత్రం ప్రజలు అయితే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఆయన అభిమానులు కానీ కార్యకర్తలు కానీ పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఇది మాత్రం ఈ భద్రతా సిబ్బంది కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడైతే మాత్రం ఎటువంటి ఇబ్బంది కలగకుండా అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏర్పాట్లు అయితే చేసినట్టుగా కూడా కనపడుతుంది. రవికృష్ణ, ఇప్పుడు రోడ్డు ప్రారంభోత్సవం తర్వాత ఆయన ఇంకా ఏ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది? ఎంతసేపు ఈ పర్యటన సాగనుంది? అలాగే ఆలయంలో ప్రత్యేక పూజల్లో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఆలయ అభివృద్ధికి సంబంధించి ఆలయ అధికారులు ఏదైనా సమస్యలు ఆయనకు విన్నవించుకున్నారా? అంటే ప్రధానంగా కూడా ఇప్పుడు ప్రజెంట్ పవన్ కళ్యాణ్ అయితే ఆలయంలో ఉన్నాడు. ఆలయానికి సంబంధించి మొత్తం అభివృద్ధి పనులకు సంబంధించిన అంశాల్లో మాత్రం ఆయన అయితే ఎప్పటికీ వాళ్ళు ఏది కావాలన్నా కూడా కాదని ఇవ్వటానికి, తాను సొంతంగా ఇవ్వటానికి, అదే విధంగా కూడా అక్కడ సంబంధించి ప్రభుత్వం దగ్గర నుంచి కూడా ఆయన నిధులు గ్రాంట్ చేయడానికి రెడీగానే ఉన్నారు. మరికొద్ది సేపట్లో అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే మాత్రం అక్కడ పూజాది కార్యక్రమాలు జరిగిపోతూ ఉన్నాయి. జరిగిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఇందాక మనతో ఎవరైతే ఈ ప్రాంతానికి సంబంధించిన ఎమ్మెల్యే డాక్టర్ అరవింద్ బాబు ఉన్నటువంటి సందర్భంలో కూడా ఆలయానికి సంబంధించి ఏమన్నా ప్రపోజల్స్ మీ దగ్గర ఉన్నాయా అని అడిగినప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, మాకైతే మాత్రం ఆలయానికి సంబంధించి కావాల్సిన నిధులన్నీ ప్రభుత్వం అన్ని రకాలుగా కూడా ఇస్తుంది. అదే విధంగా కూడా మేము ఎప్పుడు పవన్ కళ్యాణ్ దగ్గరికి, డిప్యూటీ సీఎం దగ్గరికి వెళ్ళి ఏదన్నా అడిగితే మాత్రం ఆయన ఇవ్వడానికి రెడీగానే ఉన్నారు. అటువంటి సందర్భంలో ప్రత్యేకంగా కూడా ఏమీ లేవు, ఇక్కడ అన్ని కావాల్సినటువంటి వస్తువులన్నీ కూడా ఉన్నాయి. ఆయన రావటమే ఇక్కడికి మాకైతే మాత్రం చాలా ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పారు. ఆ తర్వాత ఇక్కడ నుంచి ఆయన అయితే మాత్రం డైరెక్ట్ గా కూడా కొత్తపాలెం రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ముగించుకున్న తర్వాత ఆయన అయితే ఇక్కడ నుంచి ఆయన హెలిప్యాడ్ దగ్గరికి వెళ్తారు. హెలిప్యాడ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత హెలిప్యాడ్ దగ్గర నుంచి ఆయన అయితే చాపర్ లో గుంటూరులో ఉన్నటువంటి ఏదైతే సత్యసాయి స్పిరిచువల్ టెంపుల్ ఉందో ఆ టెంపుల్ లో ఆయన అక్కడ దిగుతారు. అంటే అక్కడ స్పిరిచువల్ టెంపుల్ లో అంతా అయితే అనుకున్నది ఏంటంటే ఆ స్పిరిచువల్ టెంపుల్ లోకి వెళ్ళి ఆయన సందర్శిస్తారని. కానీ ఆ స్పిరిచువల్ టెంపుల్ దగ్గర దిగడానికి ప్రధాన కారణం ఏంటంటే అక్కడ నుంచి జస్ట్ ఒక 15 కిలోమీటర్స్ దూరంలోనే ఆయన పార్టీ కార్యాలయం ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన చాపర్ అక్కడ దిగిన తర్వాత అక్కడ నుంచి బై రోడ్డులో ఆయన అక్కడ నుంచి జస్ట్ ఒక 20 నిమిషాల వ్యవధిలోనే వెళ్ళిపోతారు. దీంతో ఈ టూర్ కంప్లీట్ అయ్యేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ. శివాయ శివాయ నమస్తే నమః శివాయ నమః శివాయ శివాయ నమో నమః శివాయ శివాయ నమో నమః శివాయ 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 శివతరాయ శివతరాయ శివాయ శివాయ శివతరాయ 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 నమో నమస్తే శివతరాయ శివతరాయ నమః శివతరాయ శివతరాయ నమో నమస్తే నమస్తేధ్యాయ తీర్థాయ నమస్తే నమస్తేధ్యాయ పుష్టివర్ధనో గురువారుకమివ బంధనాన్ పుత్రోర్ముక్షీయమామృతా శ్రవణాయ